శ్రీకాకుళం నియోజకవర్గం రిమ్స్ సెక్యూరిటీ పెండింగ్ వేతనాలు చెల్లించాలని సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జి మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో రిమ్స్ లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 7 ప్రకారం సక్రమంగా వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల 5వ తారీఖులోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ వేతనంతో సెక్యూరిటీ సిబ్బంది దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెల వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి సెక్యూరిటీ శానిటేషన్ సిబ్బందిని ఆబ్కాస్లో చేర్చాలని డిమాండ్ చేశారు. మరణించిన, తీసివేసిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ అందరికీ సక్రమంగా అమలు చేయాలని కోరారు. అధికార యంత్రాంగం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తదుపరి పరిణామాలకు అధికార యంత్రాంగమే బాధ్యులను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్షులు ఎం సూర్యనారాయణ, కార్యదర్శి ఎస్ రాజేంద్ర, కోశాధికారి ఆర్ చిన్నారావు, రిమ్స్ నాయకులు కె రవికుమార్, జి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని కూడా కోరుచున్నాము. జీతం లేనిదే పనిచేయడం కష్టం కాబట్టి మేము ప్రశాంతంగా ఉద్యోగం చేయాలన్నా 10వ తారీఖులోగా జీతం అనేది ఇవ్వాల్సిన అవసరము ఏర్పడింది. అలాగే అనేక సమస్యలు ఉన్నాయి. పిఎఫ్లు అయితేనేమి, ఈఎస్ఐలు అయితేనేమి, ఇంకా మిగతా సమస్యలు కూడా జీవో నెంబరు దీని ప్రకారం కూడా జీతభత్యాలు అనేది పెంచాలి. మినిమం కనీస వేతనము, సమాన పనికి సమాన వేతనము ప్రతి కార్మికుడికి 25,000 రూపాయలు ఇస్తే కానీ సరిపోదు. ఎలక్షన్ అయిన తర్వాత మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ ఇష్యూ మీద ప్రధానంగా ఫైట్ చేస్తామని కోరుతున్నాను. నా పేరు మురళి, శ్రీకాకుళం రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షుడు.